హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం ఎండు నెత్తలు టమాటా కర్రీ తెచ్చాను. ఎటువంటి నీసు వాసన లేకుండా అద్దిరిపోయే టేస్ట్ వచ్చేలాగా ఎవరైనా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా మంచి రెసిపీ, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ నాన్ వెజ్ కర్రీ అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి, నూనె కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా చిన్న ముక్కల కింద తరిగి వేసుకొని వాటిని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసేయండి. అయితే మధ్య మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఫ్రై చేయాలి. అవేంటో కూడా నేను మీకు ఇప్పుడు 1 బై 1 చూపిస్తాను. ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఫస్ట్ ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇలా అడ్డంగా స్లైస్ చేసుకొని వేసి వాటితో పాటు కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా మొత్తం ఒక 4 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు మనం దంచి కొట్టింది వేసుకొని అది ఉల్లిపాయలకు పట్టేలాగా, అలాగే పచ్చివాసన కూడా పోయేలాగా కలుపుతూ ఇంకో 2 నిమిషాల దాకా ఫ్రై చేయండి. ఇలా 5 నుంచి 6 నిమిషాలు చేసాక ఎండు నెత్తళ్ళు ఇందులో వేయాలన్నమాట. అయితే ఈ ఎండు నెత్తళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తలలు వేరు చేసేసి ఈ బాడీ మాత్రం ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కొని అవి తెచ్చి ఇందులో వేసుకోవాలి. అయితే నీచు వాసన పోవాలి అంటే ఈ ఉప్పు నీళ్ళల్లో కడిగే కన్నా ముందు ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకోండి. అలా నానబెట్టి ఉప్పు నీళ్ళతో కడిగితే మాత్రం మీకు అసలు నీచు వాసన అనేది ఉండదన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఈ మొత్తం ఉల్లిపాయలు ఎండు నెత్తలకి పట్టేలాగా బాగా కలిపేసేయండి. పసుపు కూడా శుభ్రంగా పట్టించేసుకున్నాక దీంట్లోకి మనం టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఒక 4 టమాటాలు వేసుకోండి. మీరు ఒకవేళ 250 గ్రాములు ఎండు నెత్తలు తీసుకుంటే 4 టమాటాలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు టమాటాలు కూడా మొత్తం కలిపేసి ఇప్పుడు దీన్ని ఫాస్ట్గా మగ్గించడానికి మీరు ఒక టీ స్పూన్తో ఉప్పు ఇలా జల్లుకొని టమాటాలకు పట్టేలాగా బాగా కలిపేసేయండి. మనం లాస్ట్లో మళ్ళీ ఉప్పు వేసి అడ్జస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మాత్రం ఒక టీ స్పూన్ మాత్రం వేసి పట్టించి కలిపేసి మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు వదిలేస్తే మీకు శుభ్రంగా ఉడికిపోతుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ 60% దాకా టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి ఆ టమాటోని స్క్వీజ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మనం ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసేయండి. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఈలోపు ఒక్క లైక్ అయితే కొట్టండి మీకు వీడియో ఇక్కడ దాకా నచ్చినట్లయితే. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం, అలాగే ఒక టేబుల్ స్పూను ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి. ఒకవేళ ఫిష్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు. ఈ 2 వేసి శుభ్రంగా టమాటాలకి బాగా పట్టేలా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలన్నమాట. మనకు గ్రేవీ కావాలి కదా, దానికోసం. అయితే వాటర్ ఎంత వేయాలి అంటే మనం ఏదైతే ముద్దలా చేసుకొని పెట్టుకున్నామో ఆ ముద్దకి కరెక్ట్గా మునిగే లెవెల్లో వాటర్ వేసుకోవాలి. సో మీరు టమాటోలు నేనైతే 4 వేసాను. మీరు ఎక్కువ వేసినా, ఎన్నెత్తలు ఎక్కువ వేసినా కూడా ఒకటే కొలత వాటర్ కరెక్ట్గా ఆ లెవెల్కి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకొని మీకు తగినంత ఉప్పు వేసేసి శుభ్రంగా కలిపేసి ఇప్పుడు మిగతా టమాటో కూడా మగ్గి నీరులో కూడా మనకి బాగా సారం దిగేలాగా ఇంకొక 8 నిమిషాలు బాయిల్ చేసుకుంటే మనకి అద్దిరిపోయే స్మెల్ వస్తూ ఎండినట్లు టమాటా కర్రీ ఆల్మోస్ట్ 90% రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఇలా ఇంకో 2 నిమిషాలు కలుపుకొని మీకు గ్రేవీ ఎంత థిక్ కన్సిస్టెన్సీ రావాలో అంతవరకు దీన్ని మరిగించుకోండి. బాగా థిక్గా వస్తేనే మనకి అద్దిరిపోయే టేస్ట్ వస్తుంది అనమాట. చాలామంది పులుసులో వదిలేస్తారు, అలా మనకు అంత టేస్ట్ రాదు. బాగా థిక్గా వచ్చేలా చేసుకొని దాంట్లో చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి కొత్తిమీరను కూడా ఇంకొక 2 నిమిషాలు కలిపేసి దించేసుకుంటే అద్దిరిపోయే కర్రీ వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్లు, మటన్లు, ఫిష్లు అన్నిటికన్నా తల తన్నేలా ఉంటుంది. నీసి వాసన కూడా లేకుండా ఉంటుంది. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మన ఛానల్లో 70 పైగా నాన్ వెజ్, వెజ్ అద్దిరిపోయే రెసిపీస్ అన్నీ పెట్టాను. అవి కూడా చూడండి. నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. నేను మీ రెసిపీ రాంబాబు. థ్యాంక్ యూ సో మచ్.